మహారాష్ట్ర తడోబా నుంచి ఒకేసారి 2 పెద్ద పులులు వచ్చాయి. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో, మరొకటి ఆంధ్రప్రదేశ్లోకి సంచరించాయి. అయితే 17 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో సంచరించిన పెద్ద పులిని అటవీశాఖ అధికారులు రెస్క్యూ చేసి పులిని సురక్షితంగా బంధించి ప్రజలకు ఎటువంటి హాని లేకుండా విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్కి తరలించారు. అక్కడ పులికి అన్ని వైద్య పరీక్షలు అందించారు. పులి సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాత అటవీశాఖ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం మేరకు ప్రస్తుతం పులిని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు అటవీశాఖ అధికారులు. అయితే దీనికి సంబంధించి అంటే పులిని బంధించిన అటవీశాఖ అధికారులు మళ్ళీ తిరిగి మహారాష్ట్రలోని తడోబా ప్రాంతానికి ఎందుకు విడిచిపెట్టలేదు, ఆంధ్రప్రదేశ్లోని పాపికొండల అభయారణ్యంలోకి ఎందుకు విడిచిపెట్టారు, అంటే పులి మళ్ళీ అభయారణ్యంలో నుంచి జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉందా, ఇటీవల కాలంలో అభయారణ్యం నుంచి చిరుత పులులు కావచ్చు, పెద్ద పులులు కావచ్చు ఎందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి, ఒకవేళ జనావాసాల్లోకి వస్తే ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, పాపికొండలో అభయారణ్యంలో పులులు సురక్షితంగా ఉండడానికి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందా? గోదావరి జిల్లాలను వణికించిన మహారాష్ట్ర పెద్ద పులి ఇప్పుడు పాపికొండల పులిగా మారిపోయింది. దాదాపు 25 రోజుల పాటు జనావాసాల్లో సంచరిస్తూ అధికారులను పరుగులు పెట్టించిన పులి ఎట్టకేలకు తన అసలు నివాసానికి చేరుకుంది. రాజమండ్రి సమీపంలోని కుర్మాపురంలో బంధించిన పెద్ద పులికి విశాఖలో వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు చివరకు పాపికొండలు నేషనల్ పార్క్లో సురక్షితంగా విడిచిపెట్టారు. దారి తప్పి వచ్చిన పెద్ద పులి ఇప్పుడు తన సహజావాసమైన అటవీ ప్రాంతంలోకి చేరుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో 17 రోజుల పాటు స్వైర విహారం చేసిన ఆ పెద్ద పులి కథ సుఖాంతమైంది. ఈ నెల 6వ తేదీన రాయవరం మండలం కూర్మాపురంలోని ఒక పశువుల పాకలో చిక్కిన పులిని అటవీశాఖ అధికారులు అత్యంత చాకచక్యంగా బంధించారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బోనులోకి తరలించిన తర్వాత దాన్ని విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్కు తరలించారు. అక్కడ క్యూరేటర్ పర్యవేక్షణలో అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పులి పూర్తి ఆరోగ్యంగా ఉందని ధృవీకరించారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుమతులతో ఆ పులిని ఇతర రాష్ట్రానికి తరలించకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉంచాలని నిర్ణయించారు. ఆరోగ్యంగా ఉందని నిర్ధారించిన తర్వాత పాపికొండల టైగర్ జోన్లో విడిచిపెట్టారు. మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ప్రాంతానికి చెందిన ఈ పులి ఇప్పుడు పాపికొండల అడవిలో కొత్త జీవితం ప్రారంభించింది. ఈ పెద్ద పులిని ఇక్కడ మనకు రాజమండ్రిలో దాన్ని రెస్క్యూ చేసిన తర్వాత దాని యొక్క యోగక్షేమాలు, దాని యొక్క ఆరోగ్య పరిస్థితి, ఇతరత్ర విషయాలన్నింటినీ కూడా పరిశీలించడానికి దాన్ని కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. దానికోసం మనము యానిమల్ రెస్క్యూ సెంటర్ వైజాగ్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి పంపించడం జరిగింది. అక్కడ దీనికి ఈ టైగర్కి సంబంధించినటువంటి ఈ ఆరోగ్య యోగక్షేమాలు ఏవైతే ఉన్నాయో దానికి ఫిట్నెస్ ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత దీనికి ఎక్కువ రోజులు ఇది డిస్పర్సింగ్ మేల్ అంటే ఒక పాపులేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు అందులో ఉన్నటువంటి అడల్ట్ హెల్దీ మేల్స్ ఏవైతే ఉంటాయో అవి కొత్త టెరిటరీని వెతుక్కోవడానికి తిరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో అవి వెంచర్ చేస్తూ ఉంటాయి. సో అటువంటి పులి ఉంది కాబట్టి, అటువంటి ఏజ్లో ఉంది కాబట్టి, చాలా హెల్దీగా ఉంది కాబట్టి దీన్ని ఇక మనము కాపాడుకుంటూ దీన్ని సంరక్షణలో ఎక్కువ క్లోజ్డ్ జూలో కానీ అటువంటి ప్రదేశాల్లో ఉంచడానికి కుదరదు. కాబట్టి దీన్ని మంచి ఆవాసం దీనికి ఎక్కడైతే బాగుంటుందో చూసిన తర్వాత ఇక్కడ మన పాపికొండల నేషనల్ పార్క్లో మనకు ఇక్కడ గతంలో ఇక్కడ చాలా హెల్దీ ఎన్వైరన్మెంట్ ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ పాపికొండల నేషనల్ పార్క్లో దాన్ని హెల్త్ అంతా కూడా వెరిఫై చేసిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో దీని మీద 360 degrees రివ్యూ చేసుకొని ఎగ్జామిన్ చేసి ఇక్కడ వదిలిపెట్టడానికి నిర్ణయించింది. సో తదనుగుణంగా యానిమల్ రెస్క్యూ సెంటర్ నుంచి దాన్ని చాలా సేఫ్గా తీసుకొచ్చి ఇక్కడ మనకు పాపికొండలు నేషనల్ పార్క్లో మనం దాన్ని మళ్ళీ రీహాబిలిటేషన్ కోసం దాన్ని ఇక్కడ వదలడం జరిగింది. దీన్ని ట్రాన్స్లొకేషన్ అంటాం. వాస్తవానికి ఈ పులి మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఏపీకి చేరుకుంది. అయితే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనుమతితో ఈ పులిని ఆంధ్రప్రదేశ్లోనే ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో సుమారు 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పాపికొండలు అభయారణ్యం వన్యప్రాణులకు పుట్టినిల్లు. మధ్యలో ప్రవహించే గోదావరి నది, దట్టమైన అటవీ ప్రాంతం పులుల మనుగడకు ఎంతో అనుకూలం. సరైన ఆహార వనరులు, నీటి లభ్యత, మానవ జోక్యం, తగిన వాతావరణం వల్ల ఆ పులి తిరిగి మళ్లీ జనావాసాల్లోకి వచ్చే అవకాశం లేదని చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకంఠనాథ్ రెడ్డి తెలిపారు.
యాక్చువల్గా ఇప్పుడు మనకు ఈ పాపికొండలు నేషనల్ పార్క్ అనేటువంటిది మంచి వెజిటేషను, అలాగే మంచి ప్రే బేస్ ఉన్నటువంటి ఏరియా. కాబట్టి అక్కడ మనం ఎక్కడైతే ఈ టైగర్ని ట్రాన్స్లోకేట్ చేశామో టైగర్కు కావాల్సినటువంటి అన్ని అనుకూలాంశాలు అక్కడ ఉన్నాయని కమిటీ భావించింది. తదనుగుణంగానే ఈ టైగర్ని అక్కడ ట్రాన్స్లోకేషన్ కోసం అక్కడ విడుదల చేయడం జరిగింది. సో టైగర్ కావాల్సినటువంటి ప్రే బేస్ ఏదైతే ఉందో అది పుష్కలంగా అక్కడ ఉంది. సో టైగర్కి ఆహారం కోసం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉండదని మేము అనుకుంటున్నాం. ఇది జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకే దీన్ని డీప్ ఇన్సైడ్ నేషనల్ పార్క్ ట్రాన్స్లోకేషన్ చేయడం జరిగింది. సో ఎక్కడైతే మనము ఈ టైగర్ని ఇప్పుడు ట్రాన్స్లోకేట్ చేశామో అక్కడ చాలా సఫిషియంట్ ప్రే బేస్ ఉంది. సో ఈ టైగర్ అంత త్వరగా ఆహారం కోసం అయితే బయటకు రావాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఇంకా నెక్స్ట్ అంటారా, ఇప్పుడు అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర ఫీమేల్ టైగర్స్ తోటి కలిసేదానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి అది అక్కడ తన టెరిటరీ తను ఏర్పరచుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయని కమిటీ భావించింది. కాబట్టి అక్కడ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ జనావాసాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇంటర్ఫేస్ విత్ హ్యూమన్స్ కూడా కంపారిటివ్గా చాలా లెస్గానే ఉంటుంది. 2022 సర్వే ప్రకారం ఇక్కడ కొన్ని పెద్ద పులులు, చిరుత పులులు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పుడు పాపికొండల్లో విడిచిపెట్టిన ఈ మగ పులి అక్కడి ఏకైక మేల్ టైగర్గా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది ఆ ప్రాంతంలో పులుల వంశవృద్ధికి దోహదపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం టైగర్ రిజర్వ్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఇక్కడ పులుల గణన చేపడుతున్నాయి. ట్రాప్ కెమెరాల ద్వారా ఫేజ్ 1 గణన పూర్తి కాగా తదుపరి దశలు కొనసాగుతున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా పాపికొండల నేషనల్ పార్క్లో వన్యప్రాణుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. శాటిలైట్ ఇమేజ్ టెక్నాలజీ ద్వారా అడవిలోని కదలికలను గమనిస్తోంది. ఇప్పుడు మనకి మీరు చూస్తేనా ఈ ట్రాన్స్లొకేషన్ ఇప్పుడు ఏదైతే మనం ఆంధ్రప్రదేశ్లో చేశామో ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ట్రాన్స్లొకేషన్ ఆపరేషన్. మనకు ఎస్పెషల్లీ సదర్న్ ఇండియాలో ఈ విధంగా శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పరచుకున్నటువంటి ఒక ట్రాన్స్లొకేషన్ ఇప్పటి వరకు ఇక్కడ సౌత్ ఇండియాలో మనకు జరగలేదు. సో అటువంటి కార్యక్రమాన్ని మనము జస్ట్ క్యాప్చర్ చేసినటువంటి చాలా అతి తక్కువ టైంలోనే మనం దానికి కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ ఏర్పాటు చేసుకొని ఇమ్మీడియట్గా మనం దాన్ని ట్రాన్స్లొకేట్ చేయగలిగాం. దీంట్లో మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ముందు చూపు, డిఫరెంట్ మినిస్ట్రీస్ మధ్యన ఉన్నటువంటి కోఆపరేషన్ కావచ్చు, కోఆర్డినేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మెచ్చుకోదగ్గ విషయాలు. ఎందుకంటే దానికి రేడియో కాలర్ కావాలంటే దానికి చాలా పర్మిషన్స్ అవసరం అవుతాయి. అవన్నీ కూడాను జస్ట్ షార్ట్ పీరియడ్లోనే ఇవన్నీ కూడా రాత్రికి చేయగలిగాము అంటేనా ఇది ప్రభుత్వాల మధ్యన ఉన్నటువంటి అనుసంధానం, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి చక్కటి కోఆపరేటివ్ అట్మాస్ఫియర్. ఆఫీసర్స్ కూడా అదేవిధంగా సహకరించారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, స్టేట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళు వివిధ అంశాల మీద వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారు. సో ఇంత కోఆర్డినేషన్ తోటి ఈ ఆపరేషన్ ఇంత టెక్నికల్గా, అంటే సౌత్ ఇండియాలో బహుశా ఇంత టెక్నాలజీ తోటి అంత తక్కువ టైంలో ట్రాన్స్లొకేట్ చేయడము, దాన్ని మళ్ళీ శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవడం అన్నటువంటిది ఈ మధ్యకాలంలో ఇక్కడెక్కడ జరగలేదు. జనావాసాల్లోకి వచ్చిన పులిని హాని చేయకుండా పట్టుకుని తిరిగి అడవిలోకి సురక్షితంగా విడిచిపెట్టడం అటవీ శాఖకు ఒక పెద్ద సవాల్గా మారింది. కానీ అధికారులు, ఎన్జీఓలు స్థానికుల సహాయంతో సవాల్ను విజయవంతంగా ఎదుర్కొని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు. పాపికొండలు ఇప్పుడు మరో పెద్ద పులిని ఆహ్వానిస్తూ వన్యజీవ సంరక్షణలో మరో అధ్యాయాన్ని ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చొరవ తీసుకుని, అంటే పెద్ద పులి 17 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో సంచరించి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సమిష్టి కృషితో, అధికారుల కృషితో పులిని సురక్షితంగా బంధించి అతి తక్కువ సమయంలోనే శాటిలైట్ ఇమేజ్ను ఉపయోగించుకొని ప్రస్తుతం పులిని సురక్షితమైన పాపికొండలో అభయారణ్యంలోకి విడిచిపెట్టారు. సౌత్ ఇండియాలోనే ఈ విధానం ఎక్కడా అమల్లో లేదు. రాష్ట్ర ప్రభుత్వం కృషితో ఇదంతా చేయగలమని చేశామని కూడా ఈయన చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చెప్తున్నారు. జనావాసాల్లో ఉన్న పులిని సురక్షితంగా బంధించి మళ్ళీ పాపికొండల అభయారణ్యంలో సురక్షితంగా విడిచిపెట్టడం జరిగిందని కూడా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చెప్తున్నారు. ఇది మొత్తానికి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
టైగర్ 17 రోజుల పాటు ప్రజలను భయాందోళనకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలకు ఎటువంటి హాని కలిగించకుండా, అదేవిధంగా పులికి ఎటువంటి హాని కలిగించకుండా అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పులిని సురక్షితంగా విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్లో అన్ని వైద్య పరీక్షలు నిర్ధారించి చేసిన తర్వాత పులి సురక్షితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత కేంద్రం అనుమతితో ప్రస్తుతం అదే పులిని పాపికొండల అభయారణ్యంలో సురక్షితంగా విడిచిపెట్టారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.